బంగ్లా భారతదేశం సరిహద్దుల్లో సంథింగ్ ఏదో జరుగుతోంది. సిలిగుడి కారిడార్ దగ్గర అక్కడ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా గూడా ఎయిర్ బేస్‌ని పటిష్టం చేసుకురావడం అన్నటువంటి దాన్ని ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు. ప్లస్ ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్‌ని రంగపూర్ డివిజన్ ప్రాంతంలో ఈ ఏర్పాట్లు చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో మోహరింపులు కూడా భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసుకొస్తుంది. సడన్‌గా జరుగుతున్నటువంటి మార్పులు ఎంటైర్ లాల్మోనిరంట్ ఎయిర్ బేస్‌ని పూర్తిగా ఆధునీకరించడంతో పాటుగా అక్కడ లైటింగ్‌లు ఏర్పాటు చేసుకొచ్చారు. సెక్యూరిటీ సర్వైలెన్స్ పెంచుకొచ్చారు. అట్లాగే హ్యాంగర్ చుట్టుపక్కలంతా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇండియన్ మిలిటరీ అట్లాగే ఇంటెలిజెన్స్‌కి అక్టోబర్‌లో పర్యటించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు. యాక్చువల్‌గా ఆ బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు సిలిగురి కారిడార్‌కి దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటిది బంగ్లాదేశ్ బార్డర్ భారత సరిహద్దుల్లో. కాబట్టి సంథింగ్ అక్కడ ఏదో నడుస్తోంది అన్నటువంటి కాన్సెప్ట్ చర్చకి నడుస్తోంది. ఈ దగ్గరలోనే 3 ఆర్మీ బేసెస్ ఉన్నాయి. రింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ చికెన్ నెక్ ప్రాంతాల్లో 3 ల్యాండ్ బేసెస్ చోప్రా దగ్గర ఒకటి, బామ్ని ఒకటి, కిషన్గంజ్ ఒకటి. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇవి కూడా ఏర్పాటు చేయడం ఫెన్సింగ్ కూడా అన్నటువంటిది సంథింగ్ ముందు జాగ్రత్త అనాలా లేకపోతే ఏదన్నా జరుగుతుందనాలా చూడాలి.